వార్తల వివరాలు చూస్తే రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై మంత్రులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మదనపల్లి ప్రస్తుతం అన్నమయ్య జిల్లా, రంపచోడవరం కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం పచ్చజెండా ఊపారు. రాష్ట్రంలో జిల్లా పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై మంత్రులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు ఇతరులు పాల్గొన్నారు. పునర్విభజనపై సీఎం చంద్రబాబు ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. అధ్యయనం చేసిన మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. దానిపై సీఎం చంద్రబాబు 2 రోజులుగా కసరత్తు చేస్తున్నారు. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా 2 కొత్త జిల్లాలతో పాటు పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు అంశం తెరమీదకు వచ్చింది. రంపచోడవరం, చిత్తూరు డివిజన్లు కలిపితే తూర్పుగోదావరి జిల్లా మరింత పెద్దదిగా తయారవుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. జిల్లాల సరిహద్దుల మార్పు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కొన్ని సూచనలు చేశారు. మార్కాపురం ప్రస్తుతం ప్రకాశం జిల్లా, మదనపల్లె ప్రస్తుతం అన్నమయ్య జిల్లా, రంపచోడవరం కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం పచ్చజెండా ఊపారు. అవసరం మేరకు పరిమిత స్థాయిలోనే మార్పులు చేర్పులు ఉండాలన్నారు. తాజా సమీక్షలో దీనిపై ఓ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇటీవల సంక్షేమ హాస్టళ్లలో జరిగిన తప్పిదాలు మళ్లీ రిపీట్ కాకూడదని సూచించారు. అలాంటివి పునరావృతమైతే ఏం జరిగిందని తెలుసుకునేది ఉండదని, నేరుగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం గట్టిగా హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలోని నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఇతర సదుపాయాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. సమీక్షలో అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ సంక్షేమ శాఖ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో పారిశుద్ధ్యం 100% నిర్వహించాలని అన్నారు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా సహించేది లేదని తెలిపారు. ఇటీవల కాలంలో హాస్టల్లో జరిగిన తప్పిదాలు మళ్లీ రిపీట్ కాకూడదని సూచించారు. ఇలాంటివి పునరావృతమైతే ఏం జరిగిందనేది తెలుసుకునేది ఉండదని, నేరుగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం గట్టిగా హెచ్చరించారు. 20% హాస్టల్లో టాయిలెట్ల నిర్మాణం ఇంకా జరపాల్సి ఉంది. ఈ టాయిలెట్ల నిర్మాణం కోసం అవసరమైన 40 కోట్లు విడుదల చేస్తామని అన్నారు. టాయిలెట్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఆర్ఓ ప్లాంట్లు, టాయిలెట్లు లేకుండా హాస్టళ్లు ఉండటం సరికాదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల ఇవన్నీ జరిగాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో తనిఖీలను మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు మొదలుకొని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు తమ విధి నిర్వహణలో భాగంగా చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. రాజధాని ప్రాంతం తాడేపల్లి కేఎల్ యూనివర్సిటీలో 12 వేదికలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఉద్భవ్ 2025 పేరుతో డిసెంబర్లో ఏపీలో జాతీయ స్థాయి ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్, లోగోను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారి జాతీయ స్థాయి ఉద్భత్ 2025 పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో పోటీలు వైభవంగా నిర్వహిస్తున్నాం. 22 రాష్ట్రాల నుంచి 1800 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కేఎల్ యూనివర్సిటీలో 12 వేదికలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తామని సంధ్యారాణి తెలిపారు. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎంపీ కేశినేని శివనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ చరిత్రలో అత్యంత మహత్తరమైన రోజు నవంబర్ 26 అన్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చి ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో అద్భుత మైలురాయిగా నిలిచిందని అన్నారు. రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కులు ఇస్తూనే ప్రతి పౌరుడి బాధ్యతను కూడా స్పష్టంగా పేర్కొంటుందన్న ఆయన, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం వంటి విలువలే భారత ప్రజాస్వామ్యానికి జీవనాడి అని పేర్కొన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ శివనాథ్ అన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన విస్తృత ప్రజా ప్రయోజనాలతో ముడిపడిన పనుల పురోగతిలో నిర్లక్ష్యాన్ని, జాప్యాన్ని సహించేది లేదని కలెక్టర్ లక్ష్మీషా ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్తో పాటు వివిధ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమల్లో తీవ్ర అలసత్వం ప్రదర్శించినట్లు గుర్తించినందున లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమవుతున్నందున ఎన్టీఆర్ జిల్లా గ్రామీణ నీటి సరఫరా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్ విద్యాసాగర్ను ప్రభుత్వానికి సరెండర్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన విస్తృత ప్రజా ప్రయోజనాలతో ముడిపడిన పనుల పురోగతిలో నిర్లక్ష్యాన్ని, జాప్యాన్ని సహించేది లేదని కలెక్టర్ లక్ష్మీశా ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
జల్ జీవన్ మిషన్తో పాటు వివిధ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమల్లో తీవ్ర అలసత్వం ప్రదర్శించినట్లు గుర్తించినందున లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమవుతున్నందున ఎన్టీఆర్ జిల్లా గ్రామీణ నీటి సరఫరా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్ విద్యాసాగర్ను ప్రభుత్వానికి సరెండర్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. జిల్లా పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్కు ఆర్డబ్ల్యూఎస్ ఇన్ఛార్జ్ ఎస్ఈగా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం పరిధిలో వివిధ ప్రాజెక్టుల పనులకు అదనపు నిధులను మంజూరు చేసినప్పటికీ వాటిని ముందుకు తీసుకువెళ్లడంలో విద్యాసాగర్ విఫలమయ్యారని పేర్కొన్నారు. ఆకాంక్షిత బ్లాకుల కీలక ప్రగతి సూచికల్లో పురోగతి విషయంలోనూ పనితీరు సరిగా లేదని అన్నారు. స్వర్ణాంధ్ర వికసిత భారత్ లక్ష్యాల సాధన దిశగా స్పష్టమైన రోడ్ మ్యాప్తో కార్యాచరణతో నిబద్ధతతో కృషి చేస్తున్న తరుణంలో అధికారుల అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని కలెక్టర్ లక్ష్మీశా స్పష్టం చేశారు. రామాయణం, భగవద్గీత వంటి మహాగ్రంథాల అధ్యయనం బాలల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేయటం తల్లిదండ్రుల బాధ్యత అని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా మహాకావ్యాలపై పిల్లల్లో ఆసక్తి పెంచేందుకు టీటీడీ, ఇస్కాన్ సంస్థలు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎన్టీఆర్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని చిట్టూరు హైస్కూల్లో పాఠశాల స్థాయి భగవద్గీత శ్లోక కంఠస్థ మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ రామాయణం, భగవద్గీత వంటి మహాగ్రంథాల అధ్యయనం బాలల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే ఈ గ్రంథాలు చదివే అలవాటు పెంపొందితే భవిష్యత్తులో లక్ష్యాలను చేరుకునే దారిలో సహాయపడతాయని చెప్పారు. పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేయటం తల్లిదండ్రుల బాధ్యత అని స్పష్టం చేశారు. నేటి పోటీల్లో నగరంలోని అనేక పాఠశాలలు పాల్గొన్నాయని, భవిష్యత్తులో కూడా మహాకావ్యాలపై పిల్లల్లో ఆసక్తి పెంచేందుకు టీటీడీ, ఇస్కాన్ సంస్థలు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్వాహకులతో పాటు టీటీడీ, ఇస్కాన్ ప్రతినిధులను ఆయన అభినందించారు. వ్యాసరచన పోటీని స్కూల్ స్థాయిలో విజయవాడ నగరంలోని ముఖ్యమైనటువంటి స్కూల్స్ అన్నింటిని కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. చక్కటి ప్రతిభ కనబరిచారు. దాంట్లో అనేకమైనటువంటి ఇస్కాన్ ప్రతినిధులు వచ్చి గీత యొక్క ప్రశస్తి ఏంటనేది వివరించారు. చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా పిల్లలందరూ అలాంటి మహాకావ్యాల పట్ల శ్రద్ధ చూపి వాళ్ళందరూ కూడా పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా మారటానికి ఉపయోగపడే ఇలాంటి మంచి పనులలో పాల్గొవాలని కోరుకుంటూ టీటీడీ ప్రతినిధులు, అలాగే ఇస్కాన్ ప్రతినిధుల్ని, అట్లాగే దీని నిర్వాహకులు పాల్గొన్న అందరినీ ఓత్ టేకింగ్ సెరమనీకి వెళ్ళినప్పుడు ఆయన భగవద్గీత ఇచ్చారు. ఏమన్నారంటే, నాకు ఇవ్వడానికి ఎంతకన్నా పెద్ద బహుమతి లేదు, తీసుకోవడానికి మీకు ఎంతకన్నా బహుమతి లేదని చెప్పారు. సో అలాంటి భగవద్గీత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా దాన్ని పాటిస్తున్నారు. ఎన్నెన్నో యూనివర్సిటీలు కూడా నేర్పిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇంకా అది ఇంపార్టెంట్, ఎందుకంటే మైండ్ కంట్రోల్ ప్లస్ స్ట్రెస్ మేనేజ్మెంట్ సమస్యలు, మానసిక సమస్యలు ఇంకా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు అన్నిటికీ పరిష్కారం భగవద్గీతలో ఉంది. కాబట్టి ఆ సిస్టమేటిక్గా ప్రతి స్కూళ్ళలో నేర్పించడానికి ఇస్కాన్ కూడా తమ ముందు ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు ఈ చిత్తూరు స్కూల్ వాళ్ళు, టీటీడీ వాళ్ళు కలిపి ఈ యొక్క గీతా శ్లోక పోటీలు నిర్వహించడం చాలా చాలా అభినందనీయం. తద్వారా పిల్లల్లో భగవద్గీత మీద అవేర్నెస్ పెరుగుతుంది. తద్వారా వాళ్ళ జీవితాన్ని ఇంకాస్త బెటర్గా ఈ ప్రచార సభ ద్వారా వాళ్ళకి ఉన్న విలువలు, వాళ్ళకి చేపట్టాల్సిన ధర్మం గురించి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందకరంగా ఉంది. అందుకు మా స్కూల్లో ఇటువంటిది ఇంకా ఘనంగా నిర్వహించడం వలన 14, 16 అధ్యాయాల్లో పోటీ అనేది నిర్వహించడం జరిగింది. ఇందుకు విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, పేరెంట్స్కి కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళ పిల్లల్లో ఆత్మవిశ్వాసం అండ్ మరియు బుద్ధి చక్కగా రావాలి అంటే ఈ భగవద్గీత ధ్యానం అనేది నిత్యం జరగాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ఉచిత దర్శనం కోసం వెళితే అనుకోకుండా అంతరాలయంలో విజయవాడ కనకదుర్గమ్మ వారి నిజరూప దర్శనం కల్పిస్తే భక్తుల ఆనందానికి అవధులు ఉండవు. విజయవాడ కనకదుర్గమ్మ వారి దర్శనం నిమిత్తం సర్వదర్శనం క్యూలైన్లో వచ్చే భక్తులకు ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. ఉచిత దర్శనం కోసం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయానికి వెళితే ఊహించని విధంగా అధికారులు అంతరాలయంలో కనకదుర్గమ్మ వారి నిజరూప దర్శన భాగ్యం కల్పిస్తే ఆ భక్తుల ఆనందాలకే అవధులు ఉండవు. విజయవాడ కనకదుర్గమ్మ వారి దర్శనం నిమిత్తం సర్వదర్శనం క్యూలైన్లో వచ్చే భక్తులకు ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. మధ్యాహ్నం రాహుకాల సమయం ప్రారంభమైన 3 నుండి 1 గంట సేపు జరిగింది.
ఉచిత దర్శనం క్యూ లైన్లను ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే శ్రీనానాయక్ స్వయంగా అంతరాలయ దర్శనం లైన్లో మెర్జ్ చేశారు. ఉచిత దర్శనంలో వెళ్తున్న భక్తులకు ఒక్కసారిగా అంతరాలయ దర్శనం కల్పించడంతో ఆనందం వ్యక్తం చేశారు. 3 నుండి 4 గంటల వరకు సుమారు 1500 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉచిత దర్శనం భక్తులను కొద్దిసేపు అంతరాలయ దర్శనం ఏర్పాటు చేసే విషయంలో ప్రయోగాత్మకంగా చేసినట్లు తదుపరి ధర్మకర్తల మండలిలో చర్చించి గౌరవ దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ కమిషనర్ వాళ్ళ ఆమోదంతో ఎలా ముందుకు సాగాలి అనేది నిర్ణయిస్తామని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శ్రీనానాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలి మండలి సభ్యులు ఏలేశ్వరపు సుబ్రహ్మణ్య కుమార్ తదితరులు పాల్గొన్నారు. 100 రూపీస్ కావచ్చు, 300 రూపీస్ కావచ్చు, 500, ఒకవేళ వారికి స్తోమత ఉండొచ్చు, ఆర్థికంగా లేకపోయి ఉండొచ్చు. కానీ అలా అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా ధర్మదర్శనం దూరం నుంచి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ మొక్కుకొని వెళ్తున్నారు. కానీ వారు ఈరోజు ఒక అదృష్టంగా భావిస్తారని చెప్పేసి వారికి ఒక అనుకోకుండా అమ్మవారి దర్శనం అనుకున్న దానికన్నా అంతరాలయంలో తీసుకొని వెళ్తే వారి ఆనందానికి హద్దులే ఉండవు. కాబట్టి అంత మంచి దర్శనం కల్పిద్దాని ఉద్దేశంతో మేము చైర్మన్ గారు, నేను ఆలోచించుకొని ఈరోజు ఆన్ ది స్పాట్ సడన్గా అనుకొని ఈరోజు ఒక ట్రయల్ రన్ వేస్తున్నామండి. ఇది ఈ యొక్క ట్రయల్ రన్ సక్సెస్ కావాలని చెప్పేసి అనుకుంటూ మనము ఇప్పుడు ధర్మదర్శనంలో ఉండే వాళ్ళందరి భక్తులందరినీ కూడా అంతరాలయంలో తీసుకెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శ్రీ మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో షష్ఠి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతూ భక్తులచే విశేష పూజలు అందుకుంటున్న మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో షష్ఠి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ చలపల్లి ఎస్టేట్ దేవాలయాల కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, విజయలక్ష్మి దంపతులు విచ్చేశారు. వారికి దేవస్థానం వేద పండితులు ఘనస్వాగతం పలికారు. బ్రహ్మశ్రీ కొమ్మూరి ఫణికుమార్ శర్మ, ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ, ఘనాపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ, ముఖ్య అర్చకులు బుద్ధు సతీష్ శర్మ, పలువురు పండితుల వేదమంత్రాల నడుమ బుద్ధప్రసాద్, విజయలక్ష్మి దంపతులు దాసరి శ్రీరామ వరప్రసాదరావులు స్వామివారి పుట్టలో పాలుపోసి పట్టు వస్త్రాలను స్వామి అమ్మవార్లకు సమర్పించారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వామివారిని పెండ్లి కుమారునిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. షష్ఠి కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలను 3 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చలపల్లి ఎస్టేట్ దేవాలయాల 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతున్న మోపిదేవి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. దేవస్థానం ఎదుట నిర్మిస్తున్న వసతి గదులు, షాపింగ్ కాంప్లెక్స్ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. భక్తుల కోసం నూతనంగా కేశఖండనశాల, టాయిలెట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాన్ని ఈరోజు స్వామివారిని పెళ్లి కొడుకుని చేయడం ద్వారా ప్రారంభించడం జరిగింది. రేపు దివ్య కళ్యాణోత్సవాలు వైభవపేతంగా ఈ మోపిదేవి క్షేత్రమందు నిర్వహించబడతాయి. ఆ తర్వాత శేషవాహనంపై స్వామివారి గ్రామోత్సవం తదితర వైదిక కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ దేవాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు వర్షపు నీరు రోడ్డుపైన నిల్వ ఉండకూడదని, డ్రైనేజీ వ్యవస్థలో ఎటువంటి లోపాలు లేకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా స్క్రూ బ్రిడ్జ్ వద్ద సర్వీస్ రోడ్లో గల డ్రైనేజ్ పై ఉన్న ఆక్రమణలు, కృష్ణలంకలో ఉన్న అనధికార కట్టడాలను పట్టణ ప్రణాళిక సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ నగర పరిధిలో గల డ్రైనేజ్ పైనున్న ఆక్రమణలు, అనధికార కట్టడాలు తొలగిస్తున్నామన్నారు. ప్రత్యేకంగా వర్షపు నీరు రోడ్డుపైన నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థలో ఎటువంటి లోపాలు లేకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా డ్రైనేజీపై ఆక్రమణలు తొలగిస్తున్నామన్నారు. అనుమతి లేనిదే భవనాలు నిర్మించరాదని, ఆగస్టు 31, 2025 కల్లా ఏమైనా అనధికార భవనాలు నిర్మించినచో వెంటనే బిల్డింగ్ పినలైజేషన్ స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని కమిషనర్ అన్నారు.
కంకిపాడు రూరల్ సీఏ జీప్ డ్రైవర్ అజయ్ కుమార్ చిన్నారుల ఎదుట అశ్లీల నృత్యాలు చేయడంపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంగార్డు అజయ్ కుమార్ అసభ్యకర నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతన్ని విధుల నుంచి తప్పించారు. పోలీసు శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడంపై జిల్లా ఎస్పీ మండిపడ్డారు. హోంగార్డు నృత్యాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్థానిక పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. పోలీసు సిబ్బంది ప్రవర్తన పోలీసు శాఖ ప్రతిష్ట పెంచేలా ఉండాలని, అప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మలక్కా జలసంధి ప్రాంతంలో దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. నెమ్మదిగా కదులుతూ మరో 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. మలక్కా జలసంధి ప్రాంతంలో దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. నెమ్మదిగా కదులుతూ మరో 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వాయుగుండం జార్జ్ టౌన్ మలేషియాకి పశ్చిమాన 70 కిలోమీటర్లు, కుటా మక్మూర్ ఇండోనేషియాకు తూర్పున 290 కిలోమీటర్లు, నాన్కోరి నికోబార్ దీవులకు తూర్పు ఆగ్నేయంగా 740 కిలోమీటర్లు, కార్ నికోబార్ దీవులకు తూర్పు ఆగ్నేయంగా 870 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం దక్షిణ శ్రీలంక సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు జగన్నాథరావు వివరించారు. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో రైతులు అప్రమత్తమై వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల ప్రతిస్పందన నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారంతా వెంటనే తిరిగి రావాలని సూచించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.